ఓం నమో భగవతే నారాయణాయ. యోగిని ఏకాదశి కథ. పూర్వకాలంలో అలంకపురి నగరంలో కుబేర రాజస్థానంలో హేమ అనే తోటమాలి నివసించేవాడు. అతను శంకరుణ్ణి పూజించడానికి ప్రతిరోజు మానస సరోవరం నుండి పువ్వులను తెచ్చేవాడు. ఒకరోజు తన భార్యతో కలిసి నడకకు వెళ్ళాడు. అందుకే పూలు తీసుకురావడం ఆలస్యమైంది. ఆ స్థానానికి ఆలస్యంగా చేరుకోవడంతో కుబేరుడు రాజు కోపించి కుష్ఠరోగిగా మారమని శపించాడు. రాజు శాపం కారణంగా హేమాలి అక్కడక్కడ సంచరిస్తూ ఉండగా అనుకోకుండా ఒకరోజు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఋషి తన యోగ శక్తులతో అతని బాధకు కారణాన్ని కనుగొన్నాడు. యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని తోటమాలిని కోరాడు ఋషి. ఉపవాస ప్రభావం వలన అతని కుష్ఠ వ్యాధి ముగిసి మోక్షాన్ని పొందాడు. యోగిని ఏకాదశి రోజున వీటిని దానం చేయాలి. 1. ఆహారము. పేదవారి ఆకలిని తీర్చడానికి అన్న వితరణ గొప్ప మార్గము. ఈ రోజున ఆహారాన్ని అందించడం ద్వారా మహావిష్ణువు సంతోషిస్తాడు, ఆనందము శ్రేయస్సును ప్రసాదిస్తాడు. 2. బట్టలు. పేదవారికి సహాయం చేయడానికి బట్టల్ని దానం చేయడం చాలా గొప్ప మార్గము. ఈ రోజున వస్త్రదానం చేయడం వలన పాపాలు నశిస్తాయి, పుణ్యం వస్తుంది. 3. నెయ్యి దేవతల ఆహారంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నెయ్యి దానం చేయడం వలన తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది. 4. నువ్వులను శివునికి ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఈరోజు నువ్వులను దానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. పండ్లను దానం చేయడము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజున పండ్లను దానం చేయడం వలన రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యాన్ని అందిస్తుంది. 6. దక్షిణ. బ్రాహ్మణులకు మరియు పేదలకు దక్షిణను దానం చేయాలి. ఈ రోజున దక్షిణ దానం చేయడం వలన జ్ఞానము తెలివితేటలు లభిస్తాయి. 7. గోదానము. ఆవుని దానం చేయడము అత్యంత పుణ్యదానంగా పరిగణించబడుతుంది. ఈరోజు గోదానం చేయడం వలన పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. 8. యోగిని ఏకాదశి రోజున శక్తి మేరకు చేసే దానాలకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సుఖము, శాంతి, శ్రేయస్సును ప్రసాదిస్తాడని విశ్వాసము. యోగిని ఏకాదశి ప్రాముఖ్యత. యోగిని ఏకాదశి శ్రీహరి విష్ణువునకు అంకితం చేయబడింది. ఈ రోజున ఆయన్ని ఆరాధించడం వలన విశేష ఆశీర్వాదాలు లభించి కోరిన కోరికలు నెరవేరుతాయి. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండడము, విష్ణువును పూజించడం ద్వారా ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. యోగిని ఏకాదశి మోక్షానికి మార్గము. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తిని పొంది మోక్షాన్ని పొందుతాడు. ఈ రోజున ఉపవాసం ఉండడం వలన కుటుంబంలో ఆనందము, శాంతి, ఐశ్వర్యము లభిస్తాయని చెబుతున్నారు. యోగిని ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువునకు పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన మన కార్యాలలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మన నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మన వైవాహిక జీవితంలో ఏర్పడిన కష్టాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటే యోగిని ఏకాదశి రోజున తులసి తల్లిని పూజించాలి. ఈ రోజున తులసి మాతకు, లక్ష్మీ మాతకు శృంగార వస్తువులను సమర్పించాలి. ఇలా చేయడం వలన దాంపత్య జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. యోగిని ఏకాదశి నాడు శ్రీమద్ భగవద్గీత కథను పఠించడము పుణ్యమైనదిగా పరిగణిస్తారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు యోగిని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి తమలపాకుపై ఓం విష్ణవే నమః అని రాసి భగవంతుని పాదాల చెంత సమర్పించాలి. మరుసటి రోజు ఆ ఆకును పసుపు గుడ్డలో చుట్టి సురక్షితంగా ఉంచాలి. యోగిని ఏకాదశి రోజున రావి చెట్టు క్రింద నెయ్యి దీపాన్ని వెలిగించి పరిక్రమ చేస్తే విష్ణువు, అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. యోగిని ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో ఈ మంత్రాలు పఠించడం వలన విష్ణు అనుగ్రహం లభిస్తుంది. ఓం శ్రీ విష్ణవే చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది విష్ణు గాయత్రి మంత్రము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనోహరి.
ఈ మంత్రము ఈరోజు చదవడం చాలా శ్రేయస్కరము. సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.